అందరికీ వందనాలు. ప్రియులారా, ప్రియ సహోదరి సహోదరుడా, పరిశుద్ధ గ్రంథం నుంచి వెళ్ళి మనం వాక్యాన్ని చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13వ వచనం. దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసినప్పుడు తనకంటే గొప్పవాడు తోడని ప్రమాణం చేయలేక పోయను గనక తన తోడని ప్రమాణం చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేసేదనని అని చెప్పాను. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలమును పొందెను. దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేసినప్పుడు తనకంటే గొప్పవాడు తోడని ప్రమాణం చేయక పోయాను గనక తన తోడని ప్రమాణం చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించేదను, నిశ్చయముగా నిన్ను నేను విస్తరింపచేసేదనని దేవుడు అబ్రహాముతో చెప్పాను. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించేదను, నిశ్చయముగా నిన్ను విస్తరింపచేసేదనని చెప్పినప్పుడు అబ్రహాము ఓపికతో ఆ వాగ్దాన ఫలమును ఓపికతో పొందాను. అలాగనే దేవుడు అబ్రహామునకు ఇచ్చినటువంటి ఆ ఏ వాగ్దానం అయితే ఉందో అందుకే ఆయన మనకు కూడా ఇస్తున్నాడు. అబ్రహాము సంతానమైనటువంటి మనము, అబ్రహాము సంతానమైనటువంటి ఇశ్రాయేలులైనటువంటి మనము, దేవుని బిడ్డలమైనటువంటి మనము, ఆయన మనతో కూడా అదే వాగ్దానం చేస్తున్నాడు. ఏమని? దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసినప్పుడు తనకంటే గొప్పవాడు తోడని ప్రమాణం చేయలేక పోయాను గనక తన తోడని ప్రమాణం చేసి నిత్యముగా నిన్ను ఆశీర్వదించేదను, నిత్యముగా నేను విస్తరింపజేసేదను. ఎలాట? నిత్యముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిత్యముగా నేను నిన్ను. ఓర్పుతో అబ్రహాము ఆ వాగ్దానం కొరకు కనిపెడుతూ ఆ వాగ్దానము, దేవుడు ఏ వాగ్దానం అయితే అబ్రహామునకు ఇచ్చానో, దేవుడు అబ్రహాముకు ఏ వాగ్దానం అయితే చెప్పానో ఆ వాగ్దానము కొరకై అబ్రహాము దేవుని యొక్క సన్నిధానములో కనిపెడుతూ, దేవుని సన్నిధిలో నిరంతరము ప్రార్థిస్తూ, దేవుని సన్నిధానములో నిరంతరము కనిపెడుతూ ఆ వాగ్దానము కొరకు కనిపెడుతూ వాగ్దాన ఫలమును పొందాను. అందుకే దేవుడు అబ్రహాముని అనేకులకు ఆశీర్వాదకరంగా చేశాను. మనము కూడా దేవుడు ఏ వాగ్దానం అయితే మన పట్ల చేస్తున్నాడో, ఏ వాగ్దానం అయితే దేవుడు మనకి ఇచ్చున్నాడో ఆ వాగ్దానము కొరకై కనిపెడుతూ దేవుని సన్నిధానములో దేవుని కొరకు మనము కనిపెడుతూ ఉన్నప్పుడు ఆ వాగ్దాన ఫలము మనకు దేవుడు అనుగ్రహింపచేస్తాడు. మనము ఎప్పుడైతే దేవునికి విధేయులమవుతామో, ఎప్పుడైతే మనము దేవునికి విధేయులమై ఆయన మాట వింటామప్పుడు మనకి ఆ వాగ్దాన ఫలమును దేవుడు అనుగ్రహింపచేస్తాడు. అప్పుడు మనని దేవుడు విస్తరింపచేస్తాడు. అప్పుడు దేవుడు మనని నిత్యముగా ఆశీర్వదించుతాడు. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. అలాగనే మనము దేవుని సన్నిధానములో ఏ వాగ్దానం అయితే పొందామో ఆ వాగ్దానము ఫలము కొరకు దేవుని సన్నిధానములో కనిపెట్టాలి. దేవుని సన్నిధానములో నిరంతరము ప్రార్థన పూర్వకంగా కనిపెట్టినట్లయితే దేవుడు ఆయన మన పట్ల ఏ వాగ్దానము, ఏ ఉద్దేశమైతే కలిగి ఉన్నాడో, ఏ ప్రణాళిక అయితే ఆయన కలిగి ఉన్నాడో ఆయన ఆ ప్రణాళికను నెరవేర్చి ఆయన మనని నిత్యముగా మరి ఆయన ఆశీర్వదించడమే కాకుండా మనని విస్తరింపచేసే దేవుడు అన్నాడు. మన పట్ల దేవుడు ఆయన కలిగి ఉన్నటువంటి ఉద్దేశమును మనమందరం కూడా నెరవేర్చే పిల్లలముగా ఆయన